వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయేది మహాలక్ష్మి పార్ట్ 39. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? మహాని చూస్తున్న ప్రేమ్ మెల్లిగా మహా దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద సోఫా దగ్గర కూర్చున్నాడు. సారీ మహా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ అది నీ దగ్గర చెప్పలేను. నీకు ఇప్పుడే ఆ విషయం తెలిస్తే అది నీకే ప్రమాదం. అందుకే నేను నీతో శాడిస్ట్గా ప్రవర్తిస్తున్నాను. నన్ను క్షమిస్తావు కదూ మహా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీకు తెలిస్తే రోజు అందరూ మన ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పుకోవాలి. అంత గొప్పగా నేను నిన్ను చూసుకుంటాను. నాకెంత గుర్తొచ్చేసింది మహా. నేను చిన్నప్పుడు నీ వెంట ఉండేవాడిని. ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నీ ఒంటి మీద నా చెయ్యి పడదు. అలా పడాల్సిన టైమే వస్తే నా చేతిని నేనే నరుక్కుంటాను. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు మహా అని నిద్రపోతున్న మహాకి చెప్పి ఆమె నుదుటి మీద మెల్లిగా నుదుటికి తన పెదాలు తాకకుండా ముద్దు పెట్టి బెడ్షీట్ కప్పి వచ్చి బెడ్ మీద పడుకొని తన 2 చేతులు తల కింద పెట్టుకొని మహా గురించి, తనతో గడపబోయే క్షణాల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ప్రేమ్. గాయత్రి ఇల్లంతా కలయి తిరుగుతూ హడావిడి చేసేస్తుంది. ప్రియా, మీరందరూ త్వరగా రెడీ అవ్వండి. నేను కాంచన ఇంట్లో పనులు చూసుకుంటాం. నువ్వు నీ భర్త గెస్ట్లను రిసీవ్ చేసుకోండి అంటూ. అలాగే లెమ్మా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అంతలా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఏంటే నువ్వు మాట్లాడేది? నా పెద్ద కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అందరికీ తెలియకపోతుంది. నన్ను కంగారు పడొద్దంటావేంటి? అది కూడా నా ఆనందంలో భాగమే. వాడు ఇన్నేళ్ళకి పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ ఆనందాన్ని నన్ను అనుభవించనివ్వవు. ముందు నువ్వు వెళ్ళి అన్నీ సవ్యంగా జరుగుతున్నాయో లేదో చూసిరా అంటూ ప్రియాని హడావుడి పెట్టింది గాయత్రి. ప్రియా, అంతా నీ ఇష్టమే, సరేనా? కానీ ఇంకొక గంట ఉంది. సౌజన్య గదిలో రెడీ అవుతుంది. మహా కూడా అక్కడే రెడీ అవుతుంది. మహా సౌజన్యాన్ని స్టేజ్ మీదకి తీసుకొస్తుంది. ఈలోపు నువ్వు, నేను, మా వారు వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకుంటాం. కానీ నువ్వు, నాన్న మాత్రం అన్నయ్య దగ్గరే ఉండాలి. మీరిద్దరూ కలిసి అన్నయ్యని స్టేజ్ మీదకి తీసుకురండి. నేనెవరికి ఏ లోటు జరగకుండా చూసుకుంటాను. నీ పెద్ద కొడుకు ఆనందమంతా నీ ముఖంలోనే ఉండాలి. అందుకే నిన్ను అన్నయ్య దగ్గరే ఉండమంటున్నాను. సరేనా మరి అంటుంది. చాలా చాలా బాగా చెప్పావు ప్రియా. నేను కూడా అదే అనుకున్నాను. కానీ మీ నాన్నగారే చాలామంది రిసెప్షన్కి వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళని మనమే రిసీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. కానీ నేను నా కొడుకు దగ్గర ఉండాలనుకుంటున్నాను. దాంట్లో నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదమ్మా. నేను చెప్తాను నాన్నగారికి, సరేనా అని అక్కడి నుంచి మిగతా పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతుంది ప్రియ. 5 ఎకరాల స్థలంలో దేదీప్యమానంగా వెలుగుతున్న రంగురంగుల లైట్ల మధ్యన ఎకరం స్థలంలో మండపం ఎంతో అందంగా తయారు చేయించారు. ఆ స్టేజి మీద అందమైన కుర్చీలు 2 అలంకరించారు. వాళ్ళ దర్పానికి నిదర్శనం అవి. ఎందుకుండవు? అక్కడ జరగబోయే రిసెప్షన్ 2 బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ల పిల్లలవి. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? ప్రియా అందంగా చీర కట్టుకొని, సూర్య సూట్ వేసుకొని అందంగా నిల్చుని ఉన్నారు. వచ్చే పెద్ద మనుషులందరినీ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రాకేష్ వర్మ పంచకట్టుతో చాలా హుందాగా స్టేజీ మీద నిల్చున్నారు.
ఆయన పక్కనే గాయత్రి నీలిరంగు పట్టుచీర కట్టుకొని సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంది. ఆమె అందానికి ఆ చీరకే అందం వచ్చింది. వాళ్ళిద్దరికీ తన పెద్ద కొడుకు పెళ్ళి అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం అంతా ముఖం మీద తాండవమాడుతుంది. రాకేష్ వర్మ తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతున్నాడు. పక్కనే రాకేష్ వర్మ ఫ్రెండ్స్ భార్యలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ అలాగే వాళ్ళతో ముచ్చట్లాడుతుంది మన గాయత్రి. అప్పుడే అక్కడికి సౌజన్యాన్ని తీసుకొస్తున్నారు. ఒకవైపు మహా, మరోవైపు కాంచల్ను. ఆమె వెంటనే వస్తున్నారు. సౌజన్య పెళ్లి కూతురు అలంకరణలో చూసిన భూషణానికి ఆనంద బాష్పాలతో కూతురు ముఖం మస్కగా కనిపిస్తుంది. వెంటనే తన కళ్ళని గట్టిగా తుడుచుకొని తన కూతుర్ని చూసుకున్నాడు ఆనందంగా భూషణం. సౌజన్యతో పాటు వస్తున్న మహాను చూసిన ప్రియ సౌజన్య కంటే మహానే చాలా అందంగా ఉంది అనిపించింది ఆమెకి. సౌజన్య మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే మహా మాత్రం సింపుల్గా శారీ కట్టుకున్న సౌందర్యం మొత్తం తన దగ్గరే అట్టి పెట్టుకున్నట్టుంది. పెద్దవాళ్ళకి మహాని చూస్తే మహాలక్ష్మిలా అనిపిస్తుంది. తన పక్కనే ఉన్న ఆ సౌజన్యాన్ని చూస్తే మాత్రం దిష్టి చుక్కలా ఉంది. సౌజన్య చూసి ప్రియా నవ్వుకుంటుంది. ప్రియా నవ్వడం చూసిన సూర్య తను ఎందుకు నవ్వుతుందో అర్థం కాక, ఏమైంది డార్లింగ్, ఎందుకు నవ్వుతున్నావు అని ముద్దుగా అడిగాడు సూర్య తన భార్య ప్రియాని. ఏమైందంటున్నావా, ఒకసారి అటువైపు చూడు అంటూ వస్తున్న వాళ్ళని చూపిస్తుంది. ఏమైంది అంటూ అటువైపు చూశాడు సూర్య. అతనికి అర్థం కాక ఏమైందో నువ్వే చెప్పు అంటాడు ప్రియా వైపు తిరిగి. నీకేమీ అర్థం కాలేదా అంటూ అటువైపు చూస్తుంది ప్రియ. మహా, సౌజన్య వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉందో తెలుసా? నక్కకి నాగలోనకానికి ఉన్నంత తేడా ఉంది. మహా సౌజన్య కంటే అన్నింట్లో ఎక్కువే. అందంలో, పెద్దవాళ్ళని గౌరవించడంలో, పిల్లల్ని ప్రేమించడంలో. ఒక్కటేమిటి, ఆడపిల్ల ఎలా ఉండాలో అనే దానికి నిదర్శనం మహా. ఆడపిల్ల ఎలా ఉండకూడదు అని దానికి నిదర్శనం సౌజన్య అంటూ నవ్వుతుంది ప్రియ. అదంతా సరే కానీ ప్రియ, నీకు ఇలాంటి సామెతలన్నీ రావు కదా, ఎక్కడ నేర్చుకున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. ఇదండి మరి ఈరోజు స్టోరీ మహాలక్ష్మి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.